సాయిబా ఇతరా నీకు కావాల్సింది ఏనుగేగా? అవును మహారాజ్. ఆ కుండలో ఉండదే తీసుకో. అరే అరే ఏమండి ఇంత కుండలో అంత హేయాన్గా ఉందంటే హేయాన్గా ఉంటా సాయిబా తీసుకో. మళ్ళీ అదే చూడమాట చెప్తా. చూడండి ఇందులో కుండలో ఏనుగు ఉన్నది హేయాన్గా. దీనికి మర్యాద రామన్న బిరుదు ఎవరు ఇచ్చినారు బే? అందులో తీసుకో. నిన్న మళ్ళీ చూడటం ఎక్కడ ఉంది బే? మనకు తగదా ఎందుకు సాయిబు? నా మాట విను. అదంతా మనకు తెలవదు. మంది హ్యాండ్గా మనకి కావాలా? ఇవ్వకపోతే తంతాను నరుకుతాం చంపుతాను బే. చచ్చిపోయిన ఏనుగు నేనెక్కడ తెచ్చేదయ్యా? కావాలంటే డబ్బిస్తాను. ఏది హద్వా డబ్బు ఎవరికి కావాలి బే? మంది హ్యాండ్గా మనకి కావాలా? ఏంటయ్యా ఏంటిదే? పక్కేం సాయిబా ఇంతకు ఏంటి మీ తగువా? మర్యాద రామన్న సాబ్ మీరే చెప్పండి న్యాయం. ఈ సోమనాథం గారు మరి హ్యాండ్ గను పట్టుకుపోయి ఫ్యాన్ గను చేసిందా? అయ్యా రామన్న గారు, ఆ ఏనుగు పెళ్లిలో ఊరేగిస్తుండగా చచ్చిపోయినది. ఆ చచ్చిన ఏనుగే కావాలి తెచ్చేమంటున్నాడు. ఏడే చచ్చిపోయిన ఏనుగు ఎటు తీసుకొచ్చిస్తారయ్యా సాయిబా? అదంతా మాకు తెలవదు. మాది హ్యాండ్ గా మాకు కావాలా? అది మామూలు హ్యాండ్ గా కాదు. దాని మీద మా బాబు ఎక్కినాడు, బాబు ఎక్కినాడు. అది మాకు హత్య వచ్చిన హ్యాండ్ గా. అది చచ్చిపోయింది కదయ్యా. రేపు చచ్చిపోతే నువ్వు గోడ నుంచి లేచెత్తావా? సాయిబో దాని ఖరీదంటూ చెప్పు, ఇప్పించేస్తాం. ఏంటంటారా? మాకి హ్యాండ్ గా మాకు కావాలా? ఎట్టా? సాయిబా ఇతరా నీకు కావాల్సింది ఏనుగేగా? అవును మహారాజ్. ఆ కుండలో ఉండదే తీసుకో. అరే అరే ఏమండి ఇంత కుండలో అంత హేయాన్గా ఉందంటే హేయాన్గా ఉంటా సాయిబా తీసుకో. మళ్ళీ అదే చూడమాట చెప్తా. చూడండి ఇందులో కుండలో ఏనుగు ఉన్నది హేయాన్గా. దీనికి మర్యాద రామన్న బిరుదు ఎవరు ఇచ్చినారు బే? అందులో తీసుకో. నిన్న మళ్ళీ చూడటం ఎక్కడ ఉంది బే? ఇందులో ఉందా బే? ఇందులో ఉన్న అయ్యయ్యో నా కుండలో నా పెళ్లిలో అయ్యయ్యో. సాయిబో నీ ఏనుగు ఇప్పించేస్తాం. ఆ కుండల సంగతి చెప్పు. అరే కొండలని ఏడుస్తాం. 2 వరహాలు పెడితే బండిడి కుండలు వస్తాయి. కావాలంటే డబ్బు పెట్టి కొని ఇస్తాం. అదేం కుదరదు. మాకు మా కుండలే కావాలి. ఈ కుండలే కావాలా? వీటితో వీళ్ళ అమ్మ వండింది, వీళ్ళ అమ్మమ్మ వండింది, వీళ్ళ అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ వండింది. ఇది మాకు అచ్చున్న కుండలు. అరే సాయితాన్ పగిలిన కుండలు ఎలాగొస్తాయి బే? సచ్చిని ఏనుగు ఎట్లా కట్టం సాయిబా? పగిలిన కుండలు నువ్వు తీసుకొచ్చి సచ్చిని ఏనుగుని ఈయన తీసుకొచ్చి ఇస్తాడు. తల్లిలేని నా బిడ్డ తల్లి కంటే మిన్నగా చూశాను. ఇదంతా నీ సెలవేనమ్మా. మీ చెల్లెలైనందుకు అది నా బాధ్యత అన్నయ్య. కాత్యాయని, కాశ్మీరం నుండి తెచ్చిన ఈ వజ్రహారాన్ని కాబోయే మన కోడలికి అలంకరించు. బావగారు, మా చిరంజీవి సుకుమారునికి మాధురి అంటే ఎంత ప్రేమో మీకు తెలుసుగా. ఈ శుభ సమయంలోనే వారిద్దరి వివాహం కూడా నిశ్చయిస్తే బావా మా మాధురిని పెళ్ళాడేవాడు మహావీరుడు, ఫలామణి, శూరుడు, ఫలామణి, ఈ విశాలపురాన్ని వివేకంతో పాలించగల ప్రతిభావంతుడు, ఫలామణి అయి ఉండాలి నాని బాబా. నిజం నిజం బావగారు, నా పుత్రుడని గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ మీరు వర్ణించిన ఆ లక్షణాలన్నీ మా సుకుమారునిలో మూర్తీభవించి ఉన్నాయి. ఇక్కడ ఉన్న వారందరికీ వందనాలు. రాకుమారి మాధురీదేవి జన్మదిన శుభాభివందనాలు. చూసారా బావగారు మా వాడి ఆప్యాయత? చూస్తున్నాను. దేవి వదలరా. ఈ పూలహారములు అలంకరింపనిమ్మో. ఆగు బావా, నేనేమన్నా గంగిరెద్దు అనుకున్నావా? ఇన్ని హారాలు వస్తే నా మేడం వంగిపోదు. అవునవును, మేము ఆ మాటే మర్చిపోయింది చూసావా. లవంగి, ఈ హారాలు తీసుకెళ్ళు. ఇలా ఇవ్వండి. ఇదిగో నువ్వు వేసుకున్నావు, జాగ్రత్త. బావగారు, మరి వివాహ విషయం చెప్పానుగా. మీ సుకుమారుడు ప్రజ్ఞావంతుడు, మహావీరుడు అని రుజువు చేసుకుంటే తప్పకుండా పెళ్లి చేస్తాం. ఇష్టం లేకపోతే సూటిగా చెప్పరాదు.
ఎందుకు ఈ డొంక తిరుగుడు? కోపం తెచ్చుకోకు నాని బావా. పేదవాని కోపం పెదవికే చేడు. నాదేముంది బావగారు, ఎంత బంధువునైనా మీ కొలువు చేసి బ్రతికే ఒక సామాన్య సేనాధిపతి. పేద పెద్దల తారతమ్యం మాకు లేదు బావా. మేము చెప్పిన అర్హతలుంటే అడుక్కునేవాడైనా సరే మాకు అభ్యంతరం లేదు. అయితే మేము అడుక్కుంటాం. మేము చెప్పేది అర్హత ఉండాలి. ఓహో, అదే మహారాజు మామయ్య. అయితే మేము మహావీరులు అని రుజువు చేసుకున్న తర్వాతే ఈ రాకుమారిని పెళ్లి చేసుకుంటాం. రాకుమారి, ఈ రోజు నుంచి మేము దీక్ష ప్రారంభిస్తున్నాం. ఏం పట్టు పెట్టుకుంటావో పెట్టుకో, మాకే చాలా తత్కారం. అదే ప్రజల్లో రాజును ఒక రాక్షసుడుగా చిత్రించాలి. వాళ్ళ చేతే తిరుగుబాటు చేయించి రాజును గద్దె మీద నుంచి దింపించాలి. తమ్ముడు గారికి పట్టాభిషేకం జరిపించాలి. లేకపోతే ఆ పిచ్చి రాజుకి ఎంత పొగరు. వీరభద్రం గారు అడగటమే చాలు మాధురుదేవిని ఇస్తాననక అర్హతున్న వాడికి ఇస్తానంటాడు. అంటే మన సుకుమారుడికి ఇవ్వడనేగా అర్థం. వాడిచ్చేదేమిటన్నగారు, బావమరిది కదా అని ఇన్నాళ్ళు తటపటాయించాడు. మర్యాదగా మాధురితో పాటు రాజ్యాన్ని కూడా ఇచ్చాడా సరే, లేకపోతే ఉందిగా దండోపాయం. అన్నగారు, ఏ సమయంలోనైనా మనం రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దుర్గాధిపతులందరూ ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ మన చేతుల్లో కీలుబొమ్మలే తమ్ముడు గారు. అసలు వాళ్లతోనే చిక్కుగా ఉంది అన్నగారు. అందుకే నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా, ముఖ్యమైన పదవుల్లో బంధువుల్ని ఆశ్రితుల్ని పెట్టుకోవడం ఎందుకైనా మంచిదని. ఆ సూత్రం మాకు తెలుసు. తెలియబట్టే పాత మంత్రిని పరలోకానికి పంపించి పూజా పునస్కారాలు లేక బూజు పట్టిన మిమ్మల్ని మహామంత్రిగా చేశారు అన్నగారు. చిల్లర కొట్టు వ్యాపారంలో చితికిపోయిన నిన్ను తెచ్చి కోశాధిపతిని చెయ్యలా తమ్ముడు గారు. అన్నగారు పోనివ్వండి, గత చరిత్రలు ఎందుకు. రేపు రాజ్యం మన వశమైన తర్వాత విశాలపురం మీకు, వినోదపురం మీకు. ఆడిన మాట తప్పరు తమ్ముడు గారు. అన్నగారు వర్ధిల్లాలి, తమ్ముడు గారు వర్ధిల్లాలి. ఈశ్వరేచ్ఛ. నన్నే వరించాలి కాదు, నన్ను వరించాలి. వదలు. ఈ సుందరి నా అర్ధాంగి కావడం ధర్మం. అసంభవం. ఆమె నా అర్థాంగి. ఈమెకు తగిన భర్తను నేనే. కాదు, ఈమె నా భార్య. ఈమెకు సరిజోడు నేనే. సుందరి, అలా చూస్తూ నిలబడతాను. నీవే చెప్పు, మా నలుగురిలో ఎవరిని వరిస్తాం? మీ నలుగురు ముఖ్యులే, నా జన్మకు బాధ్యులే. ఎవరిని వరించడం ధర్మము ఎలా చెప్పగలను? రండే రండే రండే. ఏందయ్యా, నలుగురు నా పెళ్ళావో అని నర్సరీలో కాటాడుకుంటుంటారు. ఇసై ఏంటి? ఎవరయ్యా నువ్వు? నన్ను మర్యాద రావని అంటారు. మంగినీలు. అలాగా, తమ పేరు విన్నాం. సమయానికి దైవంలా వచ్చారు. ఈ మానిని మాలో ఎవరికి భార్య కావాలో మీరు చెప్పండి. ఎవరికొవరి కాక తప్పుదా సామలో. ఇసై ఏంది? నా పేరు సూరన్న. బొమ్మను చేసింది నేను. ఆ బొమ్మకు చీర కట్టింది నేను. నా పేరు పట్టం. అమూల్యమైన ఆభరణాలు అలంకరించింది నేను. నా పేరు చిన్నయ్య. ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది ఈ ధర్మన్న. ఇప్పుడు చెప్పండి, ఆమె ఎవరి భార్య? అంటారే, పెద్ద సిక్కే తెచ్చిపెట్టారు కదా సాములో. సరే చెబుతాగానే నా మాట ఎన్నుకోలే. వెనకట్లాగా అందరూ సావాసంగా ఉంటామని మాట ఇవ్వాలి. చెప్పండి. మాదే మదనపల్లి. నన్ను మర్యాద రావని అంటారు. రాజుగారు ఉండేది ఏడా? ఎందుకా? ఆయనతో ఒక విషయం మాట్లాడి పోదామని. ఈ ఎరుమగం రాజుగారితో మాట్లాడతాడంట. ఈ ఎరుముగారికి రాజు కనబడతాడా అంట. ఏ ఆయన దేవుడా? అంతకంటే ఎక్కువ. బట్టి ఈ ఊళ్ళో ఉంటున్నాం. మహారాజుని మేమే చూడలేదు. ఇదిగో, గురుంటే గుళ్ళో దేవుడితో కూడా గుసగుసలాడొచ్చు. రాజుగారు ఆడుండారు చెప్పండి. ఇదిగో అట్టపడిపా. గురు, రాజుగారిని చెప్తే మహేశం కూడా కథ చెప్పు. ఇదిగో మాకు ఏదైనా మంచి కొలిపించా. అట్టగే అప్పనా, నీకు మంచి కొలిపిస్తారా? తెలుగు వన్